శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధనుర్ రాశి వారికి మార్చి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనుర్ రాశికి తృతీయ స్థానంలో కుజుడు శనీశుకుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. చతుర్థంలో రవి బుధుడు ప్లస్ రాహు యొక్క ప్రభావం, పంచములో బృహస్పతి అనుగ్రహం కనిపిస్తోంది. అలాగే రాజ్యంలో కేతు యొక్క అనుగ్రహం కనిపిస్తుంది. అద్భుతంగా ఉంది. ధనుర్ రాశి వారికి రాజ్యంలో కేతు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. రాజ్యస్థానంలో కొంతవరకు మీ యొక్క మాటకి ఒక బలం పెరిగే అవకాశం, అంటే ఉద్యోగం చేసే ప్రదేశం కానీ, ఉద్యోగం చేసే ప్రదేశం అంటే మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కొనుక్కోండి, ప్రైవేట్ డిపార్ట్మెంట్ కొనుక్కోండి, ఏదైనప్పటికీ సాఫ్ట్వేర్ ఐటీ రంగం ఏదైనప్పటికీ ఉద్యోగ స్థానంలో పోయి కూర్చున్న తర్వాత మీరు ఇచ్చే కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మీకు ఒక గుర్తింపు పెరిగే అవకాశం ఉంటుంది. చిన్న స్థల మార్పు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగ స్థలంలో, అదైతే కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తుల్లో కూడా మనం మాటగారితనంతో డబ్బు సంపాదించే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక రాణించడానికి అవకాశం ఉంటుంది. మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మూడో ఇంట్లో శని కుజుడు ఇద్దరు కలిసి ఉండడం డైనమిక్గా తీసుకుంటే బాగానే ఉంటుంది. కానీ మూడో ఇల్లు అనేసి భాతృస్థానము అంటే అన్నదమ్ములు అక్కచెల్లెల ప్రదేశంలో జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా అదొక నెగిటివ్గా చెప్పుకుంటాం. మీరు ధైర్యంగా సాహసంగా అడుగులు వేయచ్చు, కానీ దానివల్ల నష్టం జరిగేది మీ అక్కచెల్లెలకి అన్నదమ్ములకి అని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే వేసే అడుగు దగ్గర జాగ్రత్త తీసుకోవాలి. అలాగే చతుర్థంలో రాహు వల్ల తల్లి యొక్క అనారోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. తల్లిగారి విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటే అదే మనకు మహాభాగ్యం అనుకోవాలి ఈ సమయంలో. ఎందుకంటే ఏడాది కాలం రాహువు అక్కడ ఉంటాడు. ఈ ఏడాదిలో ఎప్పుడు ఎలా ఇబ్బంది పెడతారో మనకు తెలియదు తల్లిగాని. ఇక అవకాశము పుణ్యము అంటే చాలామంది అనుకుంటారు పెద్దవాళ్ళు అయిపోయారు తల్లిగారు అంటే ఏం చేస్తాం. ఆవిడకి ఈ సమయంలో మనం చేసే ప్రతి కార్యం మన మోక్షానికి, మన నెక్స్ట్ తరానికి మోక్షానికి ఉపయోగపడుతుంది. అంటే చతుర్థంలో ఉన్న రాహు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు అంటే, చతుర్థం అంటే తల్లి స్థానం కాబట్టి తల్లిగారికి సేవలు చేసుకోగలిగితే మీ తరము మీ తరవారి తరము అంటే మీ వంశానికి సంబంధించిన తర్వాత తరం కూడా అనుకూలమైన వాతావరణం జరుగుతుంది. ఆ అనుగ్రహంతో చక్కటి ఫలితాలు వస్తాయని చెప్తున్నమాట. సో ఆరోగ్యాన్ని జాగ్రత్త తీసుకొని తల్లి విషయంలోని అది స్పష్టంగా మనకు అనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ రాహుతో పాటు రవి ప్లస్ బుధుడు కనమాట. రవి అంటే తండ్రి అంశానికి సంబంధించి, కొడుకు సంబంధించింది, బుధుడు అంటే అన్నదమ్ములకు సంబంధించింది. ఇవన్నీ అక్కడ కనబడుతున్నాయి. దాంతో పంచంలో గురుడు కూడా ఉన్నాడు. చాలా అద్భుతమైన ప్రదేశంలో గురుడు ఉన్నాడు. గురు యొక్క అనుగ్రహం ఇంకొక 4 రోజులు పూర్తిగా ఉంటుంది. మే 1 వరకు గురు యొక్క అనుగ్రహం ఉంటుంది. సో ఏ శుభమైన కార్యాలు చేయాలన్నా శుభమైన ఫలితాలు ఇవ్వడానికి అనుకూలం ఉన్నది కాబట్టి గురు అనుగ్రహం ఉన్నప్పుడే శుభకార్యానికి అనుకూలంగా ఉంది కాబట్టి వివాహము, ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారాన్ని అనుకూలంగా కనబడుతున్నాయి. అలాగే శుభార్తలు వింటారు, శుభకార్యం చేస్తారు. విదేశాలకు చదువుకోవాలనుకున్న విద్యార్థులు వెళ్ళాలనుకుంటే అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. గురు అనుగ్రహం ఉంది అంచేత ఈ 15 రోజులైన కాకుండా మే 1 వరకు అనుగ్రహం ఉంది కాబట్టి డెఫినెట్గా దాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏళ్ళనాడు శని దీని ప్రభావంతో గత 7 సంవత్సరాలు ఇబ్బంది పడిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా గురు అనుగ్రహంతో పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడం ప్రయత్నం చేయండి. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద మీరు ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్ మీద కూడా ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. అలాగే మంత్రం దగ్గరకు వచ్చిన మంత్ర సాధన దగ్గరకు వచ్చినప్పుడు చతుర్థంలో ఉన్న రాహు యొక్క ప్రభావం మనకు పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ఆ రాహు యొక్క ప్రభావం అనుకూలంగా ఉండడానికి రాహు గాయత్రి మంత్రం నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ గాయత్రి మంత్ర సాధన చేసుకుంటే సమస్యకు పరిష్కార మార్గం కనబడుతుంది. తల్లిగారి అనారోగ్యానికి సమస్యకు పరిష్కార మార్గం కనబడుతుంది. ఇంత స్పెసిఫిక్గా తల్లిగారి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నా అంటే మనం జన్మించే జన్మకారకత్వమైన తల్లిగారికి అనారోగ్యం ఉన్నప్పుడు మనమే చేయాలి, మనమే చూసుకోవాలి. సో అటువంటి పరిస్థితులు ఏర్పడుతుందని క్లియర్గా చెప్తున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అక్కడ ఏడాది కాలం ఉంటారు కాబట్టి ప్రతి క్షణం మనకు ఏడాది కాలంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అంచేత అటువంటి రాహుకి సంబంధించిన, కేతువుకు సంబంధించిన కొన్ని మంత్ర సాధనలు ఏవైతే చేసుకుంటూ వెళ్తే మీకు చతుర్థ భావం బాగుంటుంది. చతుర్థ భావం బాగుంటే ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి అని అన్నాం కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం ఆరోగ్యకరంగా, కొంచెం ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.